అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే నేనైతే వంట అయితే చేశాను గాయ్స్. ఎందుకంటే అక్క అయితే బయటికైతే వెళ్లారు. నైట్ వచ్చేటప్పటికి లేట్ అయిపోతదని అలాగే ఇంకా బావగారు పిల్లల్ని అడిగితే ఇంకా పచ్చడికైతే మద్దతు అయితే ఇచ్చేశారు. ఇలా అయితే నేనైతే పచ్చడి అయితే చేసేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ ఇది నేను మీకు పలానాని చెప్పలేను కానీ ప్రాసెస్ అయితే చూసి మీకు నచ్చితే అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడైతే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ అయితే ఇచ్చేసాను అనమాట. అండ్ రోటి పచ్చడి అంటే రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది మిక్సీ పచ్చడి అనమాట. ఈ కాలంలో ఇట్లా పైగా నేనున్న మూడ్ సింగ్స్లో ఇలా అయితే చేయాలంటే కష్టం కదా. సో అందుకు నేను మిక్సీలో అయితే వేస్తున్నాను. ఇవాళ మీతో అయితే ఒకటైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను గాయస్. ఏంటంటే అంటే ఓర్వలేని తనం ఎక్కువ అయిపోయినప్పుడు ఒక మనిషి మీద ద్వేష, అసూయ ఇలాంటివన్నీ బయటపడతాయి కదా. సో ఇది ఎప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ప్రజెంట్ అయితే కళ్ళ ముందు ఇవే అయితే చూస్తూ ఉన్నాను నేను. ఎందుకు షేర్ చేసుకోవాలనిపించి మీతో అయితే షేర్ చేసిన. అవును నిజమే కదా, ఓర్వలేని తనం ఎక్కువైపోయినప్పుడే కదా ఒక మనిషి మీద ఇలాంటివన్నీ ఒపీనియన్స్ అయితే వస్తూ ఉంటాయి. అవునా కదా, కామెంట్ అయితే చేయండి. అండ్ ఫైనల్ టచ్ పోపు అయితే ఇచ్చేసుకొని ఫైనల్గా ఇంగువ అయితే వేసేసుకొని ఇలా అయితే తిప్పేసామంటే చాలా బాగుంటుంది. నచ్చితే అయితే ఒక్కసారి అయితే ట్రై చేసేయండి.